బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాహెల్ నిందితుడిగా ఉన్నాడు. ఇక రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత రాహెల్ దుబాయ్ కి పారిపోయాడు. రాహెల్ పై ఇప్పటికే లుకౌట్ నోటీసులను పోలీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాహెల్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పంజగుట్ట పోలీసులు పట్టుకున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాహెల్ నిందితుడిగా ఉన్నాడు. ఈ రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత రాహెల్ దుబాయ్ కి పారిపోయాడు. ఇక రాహెల్ పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాహెల్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పంజగుట్ట పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, రాహెల్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ అయితే మాత్రం పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో జరిగినటువంటి 2 ప్రమాదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రజాభవన్ రోడ్డు ప్రమాదం తర్వాత రాహెల్ దుబాయ్ కు పారిపోయాడు. అయితే దుబాయ్ కి పారిపోవడంతో అతనిపైన లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో అంటే 3 రోజుల క్రితమే రాహెల్ హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. తనపై ఉన్నటువంటి లుకౌట్ నోటీస్ ను ఎత్తివేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం హైకోర్టు కూడా లుకౌట్ నోటీస్ ను సస్పెండ్ చేసింది. మార్చి 17, 2022లో రోడ్ నెంబర్ 45 లో జరిగినటువంటి ప్రమాదంలో రోడ్డు దాడుతున్నటువంటి 2 ఏళ్ల బాలుడిపై రాహెల్ యొక్క వాహనం దూసుకెళ్లింది. దీంతో షకీల్ కుమారుడు వాహనం పైన కేసు నమోదు చేయకుండా అప్పటి పోలీసులు మేనేజ్ చేసి ఆ ప్లేస్ లో రాహెల్ ప్లేస్ లో మరొక వ్యక్తిని డ్రైవర్ గా పెట్టి చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. దీంతో పోలీసులు ఆ కేసును కూడా రీఓపెన్ చేసి మరోసారి విచారణ జరుపుతున్నారు. ఆ కారు పైన ఎమ్మెల్యే షకీల్ పేరుతోటి స్టిక్కర్ ఉన్నట్టు గుర్తించి మరోసారి కేసును కూడా విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ బెలూన్స్ అమ్ముకునేటువంటి కుటుంబం రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఇటు ప్రజాభవన్ దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదం, మరోవైపు రోడ్ నెంబర్ 45 లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన 2 ఘటనలపైన కూడా రాహెల్ ను పూర్తి స్థాయి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కోర్టు నాట్ టు అరెస్ట్ ఇచ్చింది కాబట్టి మరి ఎలా ముందుకెళ్తారు పంజగుట్ట పోలీసులు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం స్టేట్మెంట్ రికార్డ్ చేసి నోటీసులు జారీ చేసి వదిలిపెడతారా, లేకపోతే కోర్టుకు ఖచ్చితంగా విషయాలని చెప్పి రిమాండ్ చేస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీలిమ. రైట్, థాంక్యూ ప్రవీణ్.